హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి పాయింటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో పాయింటర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, సో అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ పాయింటర్ అంటే ఏంటో చూద్దాం. సో ద పాయింటర్ ఇన్ సి లాంగ్వేజ్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్. సో ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే దాన్నే పాయింటర్ అంటాం. సో ఇక్కడ పాయింటర్ ఇన్ సి లాంగ్వేజ్ ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో మనం డిక్లేర్ చేసే ఎవ్రీ వేరియబుల్కి సో ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా. సో దానికి ఒక ఇండివిజువల్ అడ్రస్ అనేది అలొకేట్ అయి ఉంటుంది కదా. సో ఆ అడ్రస్ని ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకునే దాన్ని మనం అయితే పాయింటర్ అంటాం. సో దీస్ వేరియబుల్ కెన్ బి ఆఫ్ టైప్ ఇంట్, క్యార్, అరే, ఫంక్షన్ ఆర్ ఎనీ అదర్ పాయింటర్. సో పాయింటర్ కూడా వేరియబుల్ కాబట్టి సో అది ఏ డేటా టైప్ అయినా అయి ఉండొచ్చు. సో ఇంట్ కానీ, అరే కానీ, సో ఫంక్షన్ కానీ, సో ఏదైనా అయి ఉండొచ్చు. సో బేసిక్గా పాయింటర్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే సో దాన్ని వచ్చేసి మనం అయితే పాయింటర్ అంటాం. సో పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తారో తెలుసుకోవడానికి ముందు సో మనం అయితే ఒక 2 సింబల్స్ గురించి అయితే తెలుసుకోవాలి. సో అవే యాంపర్సెంట్ అండ్ యాస్ట్రిక్. సో ఈ యాంపర్సెంట్ని మనం అయితే అడ్రసింగ్ ఆపరేటర్ అని కూడా పిలుస్తాము. సో దీన్ని ఎక్కువగా మనం స్కాన్ఎఫ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇన్పుట్గా తీసుకున్న వాల్యూని సో పలానా వేరియబుల్లో స్టోర్ అవ్వాలని చెప్పేసి అడ్రస్ చేస్తుంది కదా. సో సపోజ్ స్కాన్ఎఫ్ %d, యాంపర్సెంట్ n అని ఉంటే సో ఇన్పుట్గా తీసుకున్న వాల్యూని n అనే వేరియబుల్లో స్టోర్ చేయమని మనం అయితే అడ్రస్ చేస్తున్నట్లు. సో ఇది అడ్రసింగ్ ఆపరేటర్. సో బేసిక్గా పాయింటర్ అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఇంకో వేరియబుల్ స్టోర్ చేస్తుందని పాయింటర్ అంటాం. సో మనం ఆ వేరియబుల్ని అయితే అడ్రస్ చేయాలి కదా సో పాయింటర్లోకి. సో దానికోసం అడ్రసింగ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో యాస్ట్రిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఆ పాయింటర్లో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం అయితే యాక్సెస్ చేసుకోవడానికి యాస్ట్రిక్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది పాయింటర్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ ఒక డేటా టైప్, సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్, అదేవిధంగా వాల్యూ అనేది స్టోర్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి వేరియబుల్ డిక్లరేషన్. సో పాయింటర్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి డేటా టైప్, నెక్స్ట్ యాస్ట్రిక్ సింబల్ ఇవ్వాలి, సో తర్వాత పాయింటర్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి పాయింటర్ డిక్లరేషన్. సో ఇంట్ యాస్ట్రిక్ ptr. సో ఇక్కడ ptr అనేది పాయింటర్ నేమ్. సో డేటా టైప్, యాస్ట్రిక్ సింబల్, నెక్స్ట్ పాయింటర్ నేమ్. సో ఇది వచ్చేసి పాయింటర్ డిక్లరేషన్. సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి ఆ వేరియబుల్ని పాయింటర్లో అయితే స్టోర్ చేయాలి కాబట్టి సో మనం అయితే పాయింటర్ని అయితే డిక్లేర్ చేసాం కదా ptr అనే నేమ్తో. సో ptr ఈక్వల్స్ టు యాంపర్సెంట్ సింబల్. సో అడ్రసింగ్ ఆపరేటర్ యూజ్ చేసి వేరియబుల్ అనేది పాయింటర్లో అయితే స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా అడ్రసింగ్ ఆపరేటర్ పాయింటర్స్లో ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఆ వేరియబుల్ని పాయింటర్లో అయితే అడ్రస్ చేసింది. సో మనం అయితే వేరియబుల్ని డిక్లేర్ చేసాం, పాయింటర్ని డిక్లేర్ చేసాం. సో ఆ వేరియబుల్ని పాయింటర్లో స్టోర్ చేయడం ద్వారా మనం అయితే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో మామూలుగా వేరియబుల్స్ ప్రింట్ చేయడానికి మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ వచ్చేసి ఇంటికి %d, సో క్యార్కి %c అలా తీసుకుంటాం కదా. సో పాయింటర్ని ప్రింట్ చేయడం కోసం మనం అయితే %x అనే ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే యూజ్ చేస్తాం. సో తర్వాత పాయింటర్ యొక్క నేమ్ ఇవ్వడం ద్వారా మనకైతే ఆ పాయింటర్లో స్టోర్ అయిన వేరియబుల్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సో యాస్ట్రిక్ సింబల్ వచ్చేసి పాయింటర్లో స్టోర్ అయిన వాల్యూని యాక్సెస్ చేయడం కోసం. సో ఆ వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు యాస్ట్రిక్ సింబల్ కూడా యూజ్ చేయాలి. సో కోడ్ బ్లాక్స్లో ఇప్పుడు చూపిస్తాను పాయింటర్స్ అనేది ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్ అడ్రస్ అనేది అవుట్పుట్లో ఎలా వస్తుందని చెప్పేసి. సో దానికంటే ముందు కామెంట్స్లో చాలామంది ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, conio.h సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ stdio.h ఒకటే యూజ్ చేస్తే సరిపోతుందా, conio.hతో కలిపి యూజ్ చేయాలి ప్రతిసారి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోస్లో ప్రతి ఒక్క లైన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. stdio.h అంటే ఏంది, వాయిడ్, మెయిన్, డేటా టైప్స్ అవన్నీ కూడా. సో ఈరోజు నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియోలో. సో ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్ అంటారు. stdio.h అదేవిధంగా conio.h కానివచ్చు. సో ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్ అంటాము. సో ఇవి ఎందుకు రాస్తాము స్టార్టింగ్లో అంటే సో సపోజ్ ఇక్కడ కింద కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇంట్ కానివచ్చు, వాయిడ్, డేటా టైప్స్ ఉంటాయి కదా, ఇంట్, క్యార్, ఫ్లోట్, అదేవిధంగా గెట్, ch, clr, scr. సో ఈ కీవర్డ్స్ అన్నీ వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా ఈ హెడర్ ఫైల్స్లో అనేది ఉంటుంది. సపోజ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ కదా. సో ఇన్పుట్ ఫంక్షన్స్ కానీ అవుట్పుట్ ఫంక్షన్స్ కానీ
మనకి వర్క్ అవ్వాలంటే ఈ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఇన్పుట్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్ వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్గా తీసుకుంటాం మనం. అదేవిధంగా ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి స్కాన్ఎఫ్గా తీసుకుంటాం కదా. సో ఈ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషన్స్ అనేవి ఈ stdio.h అనే హెడర్ ఫైల్స్లో ఉంటాయి. అదేవిధంగా conio.h వచ్చేసి క్లియర్ స్క్రీన్ అనమాట. సో CLR, SCR కానివచ్చు, getch. సో ఇవి వర్క్ కావాలంటే మనం conio.h అనేది ఇంక్లూడ్ చేయాలి. సో అదేవిధంగా స్ట్రింగ్ ఫంక్షన్స్ కోసం string.h, అదేవిధంగా మ్యాథ్ ఫంక్షన్స్ కోసం math.h. సో ఇంకా చాలా ఉంటాయి, graphic.h, time.h. సో సందర్భాన్ని బట్టి మనం వాటి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. సో ఏం లేదు, సింపుల్గా ఈ మనం కోడ్లో ఏదైతే రాస్తామో ఆ కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ అన్నీ కూడా హెడర్ ఫైల్స్లో ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ అన్నీ కూడా ఒక బుక్స్ అనుకుంటే ఆ హెడర్ ఫైల్స్ని ఒక లైబ్రరీ అనుకోవచ్చు. సో ఇది మనకు బ్రీఫ్గా హెడర్ ఫైల్స్ గురించి. సో ఇంకా పాయింటర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి ఒక డేటా టైప్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్, తర్వాత వాల్యూ అనేది స్టోర్ చేస్తాం. సో ఇక్కడ int n = 20 అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది మా వేరియబుల్ డిక్లేర్ చేసే పద్ధతి కదా. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ ఎలా డిక్లేర్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. సో పాయింటర్ కూడా ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి యాస్ట్రిక్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో యాస్ట్రిక్ తర్వాత యాంపర్సెంట్ సింబల్ ఎందుకని చెప్పేసి నేను చెప్తాను. సో యాస్ట్రిక్, సో తర్వాత పాయింటర్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేను PTR అని చెప్పేసి ఇస్తున్నాను. సో int యాస్ట్రిక్ PTR అని చెప్పేసి ఇచ్చాను. సో ఇది మనం పాయింటర్ డిక్లేర్ చేస్తాం అనమాట ఇలాగా. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్, ఫస్ట్ వచ్చేసి మనం పాయింటర్ని ప్రింట్ చేస్తాం. సో మనం పాయింటర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %x తీసుకుంటాం. సో ఇంట్కి %d, క్యార్కి %c అలా తీసుకుంటాం కదా. సో పాయింటర్కి వచ్చేసి %x అనేది తీసుకుంటాం. సో పాయింటర్ని ప్రింట్ చేసే ముందు మనం ఆ వేరియబుల్ అనేది పాయింటర్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ పాయింటర్కి PTR అని చెప్పేసి నేను ఇచ్చాను కదా. సో PTR = %n అని చెప్పేసి ఇవ్వాలి. సో యాంపర్సెంట్ అనేది అడ్రసింగ్ ఆపరేటర్ కదా. సో ఒక ఆ ఎన్ని అడ్రస్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం యాంపర్సెంట్ సింబల్ అనేది వాడతాం. సో యాస్ట్రిక్ సింబల్ వచ్చేసి ఆ పాయింటర్లో వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవడానికి యాస్ట్రిక్ సింబల్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, అదేవిధంగా పాయింటర్ అనేది డిక్లేర్ చేసినాను. సో పాయింటర్లో అడ్రసింగ్ ఆపరేటర్ యూజ్ చేసి వేరియబుల్ని స్టోర్ చేసినాను. సో %x అనే ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసి సో నేను ప్రింట్ఎఫ్ ద్వారా ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. సో మనకి ప్రింట్ చేస్తానే ఆ n అనే వేరియబుల్ అడ్రస్ అనేది వచ్చింది చూసారు కదా. సో 61FE14 అని చెప్పేసి సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇది. సో ఆ వేరియబుల్ మనం పాయింటర్లో స్టోర్ చేసాం. సో ప్రింట్ఎఫ్ ద్వారా పాయింటర్ని ప్రింట్ చేసాం కాబట్టి సో ఆ వేరియబుల్ అడ్రస్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేదాన్ని మనం పాయింటర్ అంటాం. సో ఇక్కడ n అనే వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం పాయింటర్ యూజ్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకో వేరియబుల్ని నేను డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ. సో int num అని తీసుకుంటున్నాను వేరియబుల్ నేము. సో num = 35 అనే వాల్యూని ఇచ్చేసాను. సో ఇప్పుడు num వేరియబుల్ అడ్రస్ని మనం పాయింటర్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ జస్ట్ పాయింటర్ ఇంతకుముందు %n ఇచ్చాం కదా. సో ఇప్పుడు జస్ట్ %num అని ఇస్తే సరిపోతుంది. సో మనకి ఆ num అనేది పాయింటర్లో అయితే స్టోర్ అవుతుంది. సో ఇంకా ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం పాయింటర్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో దాని ద్వారా మనకు num అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా 61FE0C అని చెప్పేసి. సో num అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఆ వాల్యూని అనేది ఎలా ప్రింట్ చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం మనం మామూలుగా ఇంటర్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి %d తీసుకుంటాం. సో పాయింటర్లో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి మనం యాస్ట్రిక్ PTR అని చెప్పేసి తీసుకుంటాము. సో మామూలుగా PTR అని చెప్పేసి ప్రింట్ చేస్తే రాదనమాట. సో %d, యాస్ట్రిక్ సింబల్, అదేవిధంగా PTR అని చెప్పేసి ఇస్తే మనకి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా 35 అని చెప్పేసి. సో ఇక్కడ స్లాష్ అని ఇస్తే ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఫస్ట్ అయితే అడ్రస్ వస్తుంది. సో దాని కింద మనకి వాల్యూ అనేది చూపిస్తుంది. సో పాయింటర్లో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మనకైతే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ వచ్చేసి అడ్రస్ అనేది ప్రింట్ అయింది. సో తర్వాత వచ్చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మనకు వచ్చేసింది. సో ఈ విధంగా మనం పాయింటర్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ని, అదేవిధంగా ఆ పాయింటర్లో ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని ఎలా ప్రింట్ చేస్తామని చెప్పేసి నేను ఇప్పుడు చూపించాను కదా. సో ఇప్పుడు nలో ఉన్న వాల్యూ
మనకైతే ప్రింట్ అవ్వడం జరిగింది. సో వేరియబుల్ యొక్క అడ్రస్ అదేవిధంగా ఎన్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కూడా మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవడానికి 2 వేరియబుల్స్ ఒక అడ్రస్ అదేవిధంగా వాల్యూస్ సపరేట్గా ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింటర్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. సో ptr1 అని చెప్పేసి. సో అందులో నేను యాంపర్సెంటేజ్ అడ్రసింగ్ ఆపరేటర్ ద్వారా నమ్ అనే వేరియబుల్ని అయితే స్టోర్ చేశాను. సో మనకి ఇక్కడ ఎర్రర్ రావడం జరిగింది, ఎందుకంటే ptr1 అనే పాయింటర్ మనం ఇంకా డిక్లేర్ చేయలేదు. సో ఇంట్ డబల్ యాస్ట్రిక్ తీసుకోవాలి. సో ఇంకో పాయింటర్ కదా, సో డబల్ యాస్ట్రిక్ ptr1 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇంకో పాయింటర్ యొక్క నేమ్ వచ్చేసి ptr1. సో ptrలో వచ్చేసి ఎన్ని స్టోర్ చేసాం. సో ptr1లో నమ్ అనే వేరియబుల్ అయితే స్టోర్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆ 2 వేరియబుల్స్ యొక్క అడ్రస్ అయితే రావడం జరిగింది. సో ఎన్ అడ్రస్ అదేవిధంగా నమ్ అనే వేరియబుల్ అడ్రస్. సో ఇక్కడ ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సో ఆ ప్రింట్ఎఫ్లో మనం ఫస్ట్ పాయింటర్ అదేవిధంగా ptr1లో ఉన్న వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అనేది ప్రింట్ చేద్దాం. సో దానికోసం వాల్యూస్ని ప్రింట్ చేసేటప్పుడు మామూలుగా ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంట్ డేటా టైప్ తీసుకుంటాం. సో పాయింటర్ని యాస్ట్రిక్ ద్వారా మనం పాయింటర్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానికోసం మనం యాస్ట్రిక్ సింబల్ ఆ పాయింటర్ యొక్క నేమ్ అనేది ఇవ్వడం ద్వారా ప్రింట్ఎఫ్లో సో మనకి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ptr1 అని చెప్పేసి ఇవ్వాలి. సో ptr అని చెప్పేసి ఇచ్చాను నేను. సో ఇప్పుడు మనకి ఆ వేరియబుల్స్ ఒక అడ్రస్ అదేవిధంగా వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ సో డబల్ యాస్ట్రిక్ అని చెప్పేసి ఇవ్వకూడదు ప్రింట్ఎఫ్లో. సో అది డిక్లేర్ చేసేటప్పుడు ఇవ్వాలి. సో ఇక్కడ జస్ట్ యాస్ట్రిక్ సింబల్ ఇచ్చేసి పాయింటర్ యొక్క నేమ్ ఇచ్చేస్తే మనకైతే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో యాస్ట్రిక్ అనేది రిమూవ్ చేసాం ఒక యాస్ట్రిక్. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఆ వేరియబుల్ యొక్క అడ్రసెస్ అదేవిధంగా వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎన్ అడ్రస్ అదేవిధంగా నమ్ వేరియబుల్ అడ్రస్ అండ్ ఎన్ వాల్యూ నమ్ వాల్యూ సో 2 కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం పాయింటర్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. అదేవిధంగా %x ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తాం. సో పాయింటర్ని ప్రింట్ చేసేటప్పుడు. సో అదేవిధంగా మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేసి ఆ వేరియబుల్ వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ టు పాయింటర్. సో పాయింటర్ అడ్రస్ని ఇంకో పాయింటర్లో స్టోర్ చేసి ఎలా ప్రింట్ చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తాను. సో పాయింటర్ టు పాయింటర్. సో దానికోసం వచ్చేసి మనం 2 పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింటర్లో వేరియబుల్ అనేది స్టోర్ చేస్తాం. సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ పాయింటర్లో స్టోర్ అవుతుంది కదా. సో ఆ పాయింటర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో పాయింటర్ ptr1లో సో యాంపర్సెంటేజ్ యూజ్ చేసి ptrని స్టోర్ చేస్తాం. సో ఎన్ అనే వేరియబుల్ వచ్చేసి పాయింటర్లో స్టోర్ అయింది. సో ఆ పాయింటర్ వచ్చేసి ptr1లో అయితే స్టోర్ చేసాం. సో ప్రింట్ఎఫ్ %x యూజ్ చేసి సో ptr1 అని చెప్పేసి ఇస్తే మనకి ఆ అడ్రస్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకైతే అడ్రస్ అనేది సో ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి పాయింటర్ టు పాయింటర్. సో పాయింటర్లో ఉన్న అడ్రస్ ఇంకో పాయింటర్లో స్టోర్ చేసి మనమైతే ప్రింట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనకైతే అడ్రస్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా పాయింటర్ టు పాయింటర్ కూడా మనమైతే ప్రింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. సో దానికోసం ప్రింట్ఎఫ్ యూజ్ చేసి సో అందులో మనం ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d తీసుకుంటాం, ఎందుకంటే ఇంట్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి. సో యాస్ట్రిక్ సింబల్ అదేవిధంగా పాయింటర్ నేమ్ అయితే ఇస్తాం. సో దాని ద్వారా మనకి ఆ పాయింటర్లో స్టోర్ అయిన వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ పాయింటర్1లో వచ్చేసి పాయింటర్ ఒక అడ్రస్ అనేది స్టోర్ అయింది. సో పాయింటర్లో ptrలో మనకైతే వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడైతే అడ్రస్ అదేవిధంగా 20 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ స్లాష్ అని ఇవ్వడం ద్వారా ఇంకా క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ మళ్ళీ రన్ చేస్తే సో ఫస్ట్ పాయింటర్ అడ్రస్ వచ్చింది, అదేవిధంగా వాల్యూ కూడా మనకైతే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా పాయింటర్ టు పాయింటర్ అడ్రస్ అదేవిధంగా వాల్యూ కూడా మనం అయితే ప్రింట్ చేయొచ్చు. సో ఇది మనకి టోటల్గా పాయింటర్స్ గురించి. సో ఈ వీడియోలో నేను వేరియబుల్ డిక్లేర్ చేసి సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింటర్లో ఎలా స్టోర్ చేయాలి, ఆ పాయింటర్ అనేది ఎలా డిక్లేర్ చేయాలి ఫస్ట్, సో ఆ పాయింటర్లో వేరియబుల్ని స్టోర్ చేసి సో మనం ఆ పాయింటర్ని అయితే ప్రింట్ చేసాం. దాని ద్వారా మనకి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకునేదాన్ని మనం అయితే పాయింటర్ అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.